అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని సిపిఐ పార్టీ డిమాండ్. ఆ డిమాండ్ను ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలకి, సదస్సులకి బీసీ సంఘాల నాయకుల్ని, బీసీల ప్రజాప్రతినిధుల్ని, బీసీ ప్రముఖ నాయకులందరినీ పిలిచి ఈ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వెనకబడిన కులాలకు, బీసీలకు చాలా అన్యాయం జరిగింది. 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 24% తగ్గించారు. ఎందుకంటే కోర్టుకు పోవడం వల్ల 24% తగ్గించినారు. దానివల్ల 16,500 పోస్టులు ప్రజాప్రతినిధులు కావాల్సినటువంటి వెనకబడిన కులాల వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నిక కాకుండా పోయినారు. అందుకోసము పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కులగణన చేసిన తర్వాత ఈరోజు 42% బీసీలు ఉన్నారని తెలుసుకొని 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అక్కడ జీవో నంబర్ 9 తీసుకొచ్చి అక్కడ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. దానికోసమే దానిపైన కోర్టుకు పోయినా కొంతమంది ఆ న్యాయస్థానాల్లో కూడా ఈరోజు కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తే అది న్యాయసమ్మతంగా ఉంటుందని కోర్టు కూడా అభిప్రాయపడే అవకాశం ఉంది. అందుకోసమనే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 7వ తారీఖు వరకు కూడా ఈ కులగణన, సామాజిక కులగణన చేపట్టి దాని తర్వాత ఆయా వెనకబడిన కులాలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలో, ఎంత శాతం కల్పించాలో అది నిర్ణయిస్తామని చెప్పని ఆయన చెప్పాడు. దానికి ముందు బీహార్ రాష్ట్రంలో కూడా కులగణన చేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు 50% పైన ఉన్నటువంటి వెనకబడిన కులాలకి, బీసీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందుకోసమే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. దాని తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశాడు. అందుకోసం దాని తర్వాత నరేంద్ర మోడీ కూడా అంగీకరించి దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పనని వారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా కులగణన చేపట్టలే. ఈరోజు కులగణన చేపట్టాలంటే ప్రతి రాష్ట్రంలో 15 రోజుల సమయం చాలు. 15 రోజుల సమయంలో కులగణన ప్రతి రాష్ట్రంలో చేయొచ్చు. కాబట్టి దేశంలో 2011లోనే 46 లక్షల కులాలు ఉన్నట్లు అప్పుడు ప్రభుత్వం తెలిపింది. మరి ఈరోజు 2025కి ఆ కులాల సంఖ్య ఎంత ఉందో, ఏ కులాలు ఎన్నున్నాయనేది, ఎంత సంఖ్య ఉన్నారని, ఏ కులస్తులు ఎంత సంఖ్య ఉన్నారనేది స్పష్టంగా ఒక నివేదిక వస్తుంది. కాబట్టి కులగణన జరపడం వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ ఆయా వెనకబడిన కులాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలా, ఎలాంటి ఆర్థిక ఫలాలు ఇవ్వాలా, ఎలాంటి రిజర్వేషన్ కల్పించాలా, ఎలాంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలా అనేటువంటి స్పష్టత ప్రభుత్వానికి వస్తుంది. అందుకోసమే కులగణన అనేది ఈరోజు చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైంది. దేశవ్యాప్తంగా వెనకబడిన కులాలు కోరుకుంటుండే దాన్ని అమలు జరపాలని కోరుతా ఉన్నాం. దాన్ని అమలు జరిపేదానికి మీకెందుకు బాధ? దేశంలో ఉన్న జనాభా లెక్కలు లెక్క పెడుతున్నారు కానీ దేశ జనాభాలో 140 కోట్ల మందిలో ఈరోజు వెనకబడిన కులాలు ఎంత, మైనార్టీ కులాలు ఎంత, అదేవిధంగా దళితులు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క సంఖ్యని తేల్చేదానికి మీకేమి ఇబ్బంది? తేల్చొచ్చు. ఆ రకమైనటువంటి సంఖ్య తేలిస్తే ఈరోజు సుమారు 60% ఉన్నటువంటి వెనకబడిన కులాలు, దళితులు, మైనార్టీలు అధికారం చేపడతారని చెప్పే భయంతోనే ఈ యొక్క అగ్ర కులాలకు నాయకత్వం వహించే భారతీయ జనతా పార్టీ కులగణన చేపట్టడం లేదు. కులగణనకి సిద్ధంగా ప్రకటిస్తున్నారు కానీ దాన్ని ఆచరణలో అమలు జరపడం లేదు. దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలందరినీ సమైక్యం చేసి, అన్ని పార్టీల్లో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు సమైక్యం చేసి బీసీలకు చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్ అమలు జరపాలా. అటు పార్లమెంట్లోనూ, ఇటు ప్రతి అసెంబ్లీలోనూ, అదే శాసన మండలిలోనూ, ఆ రాజ్యసభలోనూ అన్ని చోట్ల కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము.
స్థానిక సంస్థల్లో కూడా వెనకబడిన కులాల జనాభా ప్రాతిపదికన ఎంత నిష్పత్తి ఉంటే అంత నిష్పత్తిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్ అవకాశాలు కల్పించి అక్కడ ఏ పార్టీ తరఫునైనా రిజర్వేషన్ ఉంటే అక్కడ వెనకబడిన కులాలు బీసీలే ఎన్నికవుతారు. అందుకోసం ఈరోజు ఎస్సీలు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలు రిజర్వేషన్ ఉంది, అది కూడా తక్కువ సంఖ్యలో ఉంది. వాళ్ళ కులాల సంఖ్య కూడా పెరిగింది. కానీ అక్కడ ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఏ పార్టీ తరఫునైనా ఎస్సీనే ఎన్నికవుతాడు. అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక పెద్ద ఉద్యమంగా తయారవుతుంది. దాంతోపాటు త్వరలోనే మా రాష్ట్ర పార్టీ ప్రతినిధి బృందము గవర్నర్ గారిని కూడా కలవనుంది. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ విషయాన్ని అభ్యర్థిస్తాము. స్థానిక ఎన్నికలు కులగణన తర్వాతే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరపకుండా నిర్లక్ష్యం వహిస్తే అవసరమైతే వెనకబడిన కులాలన్నీ ఏకమై న్యాయస్థానానికి కూడా పోయి న్యాయస్థానంలో కులగణన జరిపిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టుకు కూడా పోయి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పాలని ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాము. అందుకోసమే ఈరోజు తెలంగాణ, కర్ణాటక, బీహార్ రాష్ట్ర తరహాలో మీరు కూడా కులగణన జరపాలని కోరుతా ఉన్నాము. అందుకోసమే ఈరోజు గుంటకల్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అన్ని బీసీ కులాలతో, బీసీ కులాల సంఘాల నాయకులతో, అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. నిన్న సత్యసాయి జిల్లాలో అక్కడ కూడా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులందరితో సమావేశం జరిగింది. దానికి ప్రముఖంగా మన పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారు, మా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరలా 4వ తారీఖు అనంతపురంలో పెద్ద ఎత్తున రాయల్ ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సదస్సులో కూడా ఈ యొక్క ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరినీ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి ఈ యొక్క బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోయేదానికోసం కులగణన చేసి కులగణన ద్వారా వచ్చినటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చట్టసభల్లోనూ కల్పించాలనేది ప్రధాన డిమాండ్గా తీసుకోబోతున్నాము. దానికి అన్ని రాజకీయ పార్టీలు సమాహితమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు కులగణనకు వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడడంలే, ఏ పార్టీ కూడా కులగణన చేయొద్దని చెప్పడంలే. అన్ని పార్టీలు కులగణన చేయాల్సిందే అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కూడా కులగణన చేపడతామంటున్నారు. కానీ ఆచరణలో ఒక అడుగు కూడా ముందుకు పడడం లేదు. అందుకోసమే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికోసం ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు. దాని తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే, ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున బీసీలందరినీ కలుపుకొని, వెనకబడిన కులాలందరినీ కలుపుకొని ఆందోళనకు కూడా వెనకాడేది లేదని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. ఇటీవల అనంతపురంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశము, నిన్న జరిగినటువంటి సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశము, ఈరోజు గుంటకల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులు అందరికి కూడా దీన్ని జయప్రదం చేసిన దానికి, ఈ యొక్క ఆకాంక్షని ఒక ముక్త కంఠంతో వెలుగుచ్చిన దానికి, దీనికి అందరూ కూడా కలిసి వస్తామని పోరాటాన్ని తీసుకున్నా కూడా మేమందరము మా యొక్క సహకారం ఉంటుందని చెప్పి అన్ని పార్టీల బీసీ నాయకులు ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం.